ఒకటి రైతులు, రెండు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, శాంతి భద్రతలు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి, నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండు. ఇంకా అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారు? ఒక్కటి చెప్పండి. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీతో చెప్పించారు మీరు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్నా అమలైందా? మీరు ఏం చెప్పిన రైతులకు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వానకాలం రైతు బంధు ఇయ్యలే, యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రజలకిచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు 15,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తానంటున్నది. అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు? ఎకరానికి ప్రతి రైతుకు 9,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు. అంటే 3 ఎకరాలు ఉంటే ఆ రైతుకు 27,000 రూపాయలు తుట్టి, 27 రూపాయల మోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లెక్క. ఇస్తామని చెప్పింది 15,000, ఇస్తున్నది 6,000, ఎగబెట్టింది 9,000. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఆ రోజు మీరు ఇప్పుడైతే 10, మేమొస్తే 15 అన్నారు. కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉండంగా వానకాలం 5, యాసంగి 5 అంటే 10,000 వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? వానకాలం గుండుసున్న పెట్టినావు, యాసంగికి 6,000 ఇస్తా అంటున్నావు. అందులో కూడా కోతలు పెడతా అంటుండు. మళ్ళీ ఆ 6,000 కూడా అందరికి కాదట. ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దో నిర్ణయిస్తారట. అందులో కొందరికే 6,000 ఇస్తారట. అంటే వానకాలం ఎగబెడితివి, యాసంగిలో కోతలు పెట్టబడితివి. అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా. వానకాలం ఇయ్యవను? వానకాలమి, యాసంగి రెండు కలిపి 15,000 రూపాయలు రైతులకు ఇస్తేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు. ఇంకా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే అంటే 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి 1 పంటకే ఇస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు 2 పంటలు ఎగ్గొట్టున్నావు కదా. దీని గురించి నీ సమాధానం ఏంది అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఇస్తాం, రైతుకి ఇస్తున్నామని కౌలు రైతుకు ఎగబెట్టాం, కౌలు రైతుకి ఇస్తున్నామని రైతుకు ఎగబెట్టాం. ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయింది? కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది. కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకాయ కిందికేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు.
వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటుండు. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు? గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇయ్యాలి. బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు. 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి, మేము వస్తే ఇస్తాము అన్నాడు. మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా, మర్చిపోయినావా కౌలు రైతుల్ని? కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా. అంటే రైతును మోసం చేసినావు, కౌలు రైతును మోసం చేసినావు. 3 పంటలకు ఇస్తా అన్నావు, ఒక్క పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తా అన్నావు, 9,000 ఎగబెట్టినావు, 6,000 ఇస్తున్నావు. ఇదేనా రైతు రాజ్యం? ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా? ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలనా? 9,000 ఎగబెట్టినందుకు, వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు, కౌలు రైతుల్ని మోసం చేసినందుకు, 3 పంటలకని ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా నేను అడుగుతా ఉన్నా. అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది. వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు? రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే ₹1 అయితే ఇయ్యలే, ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినావు. ఇప్పుడేమంటుండు? మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, ఓ 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి, ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే 90 లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదెక్కడి నీతి? ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి? బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు, పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు, తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు. అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి? ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి, ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు. 1,000,000 మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే 10 లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు? ఏమంటుండి ఇప్పుడు దానికి? గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చిండు. రైతు బీమా పథకం ఏంది? రైతులు ₹1 కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్. దాంతో పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనకడ తాతలది తండ్రులది 10 గుంటలు ఉంటే మనిషికి 2 గుంటలు చేసుకున్నారు. మనిషికి 2 గుంటలు ఎందుకు చేసుకున్నారు? 2 గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది, భరోసా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? నీ గుంటున్నా 2 గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటుండు. ఇదెక్కడ న్యాయము? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎవరికైనా 1 గుంట భూమి ఉంది అనుకోండి, ఎంత వస్తుంది వాళ్ళకు? 200 రూపాయల 250 రూపాయలు వస్తుంది. గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద మనకి 250, 500 వస్తుంది. మరి ఆ గుంట లేకపోతే 12,000 వస్తాయి కదా. ఇప్పుడు గుంట ఉండు శాపమా? 10 గుంటల భూమి ఉందనుకో, 5 గుంటలు ఉందనుకో, 5 గుంటలు ఉంటే ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. ఏడాదికి 1,500 వస్తుంది. ఇప్పుడు 5 గుంటలు ఉంటుంటే శాపం అవుతుంది. ఏమి లేనోనికి ఇప్పుడు 12,000 వస్తుంది. నీకు 5 గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండు రేవంత్ రెడ్డి.
5 గుంటలుంటే 1500 వస్తుంది. అదే ఏ భూమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే ఇప్పుడు 5 గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు? 12,000 మైనస్ 1500 తీసేస్తే 10,500 రూపాయలు 5 గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు. అట్లే 10 గుంటల భూమి ఉందనుకో రైతు భరోసా 3,000 వస్తుంది. మరి ఏ భూమి లేకపోతే 12,000 వస్తుండే. అంటే ఇప్పుడు ఆయనకు 10 గుంటల భూమి ఉన్నందుకు 9,000 రూపాయలు తుట్టి అవుతున్నది. ఎవరికన్నా అద్దెకరం భూమి ఉన్నదనుకో అద్దెకరం ఉంటే నీకు 6,000 రైతు భరోసా వస్తుంది. ఏం లేకపోతే 12,000 వస్తుంది. అంటే నీకు అద్దెకరం భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద నువ్వు 6,000 రూపాయలు నష్టపోతున్నావు. 30 గుంటలుంటే 3,000 నష్టపోతాడు. ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇలా వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటలు ఉంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు, 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే, వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 పథకం వర్తింపజేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు. అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పిర్రు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి, ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలే. ఇలా పొద్దున కూడా మాట్లాడినా, ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది, నేను జర్నలిస్టులకు ఇస్తా, మీరు కూడా మాట్లాడండి. ఒకటి. రెండవ రైతు జంగం రాజశేఖర్. ఈ రైతు జంగం రాజశేఖర్, ఈయనది జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఏపీజీవీబీ కాజీపూర్లో 1,07,251 రూపాయలు అప్పు ఉంది. నాకు 1,07,251 రూపాయలు అప్పు ఉంది. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు. మూడవ రైతు కనకారెడ్డి, అంకిళ్ళ కనకారెడ్డి, తండ్రి పేరు మల్లారెడ్డి, సిరిసినగండ్ల గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేటలో 1,11,703 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1,11,703 రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. నల్ల బుచ్చిరెడ్డి, తండ్రి పేరు కిష్టారెడ్డి,
నారాయణరావుపేట గ్రామం సిద్దిపేట జిల్లా. యూబీఐ నారాయణరావుపేటలో 1,11,749 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నల్ల బుచ్చిరెడ్డికి ఈ 1,11,749 రుణమాఫీ ఇంతవరకు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందంటున్నాడు, సంకలు గుద్దుకుంటున్నాడు. దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ముచ్చర్ల రాజారాం, ఈయన పేరు ముచ్చర్ల రాజారాం, కొండపాక మండలం సిద్దిపేట జిల్లా. యూబీఐ కొండపాకలో 67,639 లోన్ తీసుకున్నాడు. 67,639 రాజారాం అప్పు. 2 లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి. కానీ 67,639 రాజారాంకున్న అప్పు యూబీఐ కొండపాక బ్యాంకులో ఉంది. ఈ రోజుకు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టివి, కనబడ్డ దేవుడి మీద ఒట్టుపెట్టివి. 15 ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి. 15 ఆగస్టు బాయే, మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ 15 ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయే. 1,00,000 లోపు ఉన్నోంది కాకపాయే, 2 లక్షల లోపు ఉన్నోంది కాకపాయే, 2 లక్షల మీద ఉన్నోంది కాకపాయే. ఇవాళ పొద్దున నేను సిద్దిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య నారాయణ ఖేడ్ పొద్దుగాల నాకు ఫోన్ చేసిండు. ఈయన ఇవాళ 9:30కు నేను సిద్దిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు. భీముని అంజయ్య ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు 1,00,000 మాఫీ అంటే 1,00,000 మాఫీ అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 2,13,000 అప్పు ఉన్నది నాకు. ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ 2 లక్షల మీద ఉన్నది కట్టండి, కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను 3 రూపాయల మితికి తెచ్చి ఆ మీది కట్టినా. నాకు ఇప్పుడు రుణమాఫీ అయితలేదు, నేను ఏం చేయాలి సార్, ఉరిపెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి అటు చచ్చిపోవద్దు, నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని అడుగుతా ఇయ్యాలా, నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన నేను. ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య నారాయణ ఖేడ్ సార్ సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే, వద్దు బిడ్డ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000. ఈయనది నారాయణ ఖేడ్. బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను, రైతుల వివరాలతో సహా చెప్తున్నా. ఏ రైతు ఎంత అప్పు ఉన్నది, ఏ ఊరు, ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగా ఆ చిల్లరగాళ్ళతో రేపు పొద్దుగాల నన్ను తిట్టిపిస్తాడు. ఆయన గుండాలను నా ఇంటి మీద దోలుతాడు రేవంత్ రెడ్డి. గుండాలను దోలి చూడో చిల్లరగాళ్ళతో తిట్టించుడో కాదు కదా. సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి, ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్ని మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం, అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తివి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి, వడ్లకు బోనస్ అంటివి, అందులో సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తుంది. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినవు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి? ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు,
అసెంబ్లీలో చెప్పి కూడా మాట తప్పిరి. పంటల బీమా పథకం అటకెక్కింది, ఉత్తదే, అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది 15,000, ఇస్తామని చెప్తున్నది 6,000, అంటే 9,000 రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది. రుణమాఫీ చెప్పింది 31,000, ఇచ్చింది 16,000, ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికి పోతే 10 లక్షల మందికి ఇస్తాం, 90 లక్షల మందికి ఎగబెడతామంటున్నారు. ఇది మోసం. 10 పంటలకు బీమా అని చెప్పి 1 పంటకే ఇచ్చి, ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి 9 పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు. వరికి కూడా 2,500 కోట్లు అని చెప్పి 1,000 కోట్లే ఇచ్చి రైతులను వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసిండ్రు. అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే. అసలు మీరు తెస్తామన్న పంటల బీమా అటకెక్కింది, ఆ పంటల బీమా కూడా రాలేదు. అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయండి, సంబరాలు చేయండి అని చెప్తున్నారు మీరు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నిన్ను రైతులు. ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ఈ 4 పథకాలు రైతులకు, ఈ 4 పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మొదటిది రైతు భరోసా 15,000 ఇవ్వండి. 2 కోటి మంది వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇవ్వండి. 3 పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి. 4 వ్యవసాయ కూలీలందరికీ 4 కౌలు రైతులకు బోనస్ వర్తింపచేయండి. అదేవిధంగా 5వ హామీ అన్ని పంటలకు బోనస్ మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఇవ్వండి. ఈ 5 డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినే, మేమేం కొత్త కోరికలు కోరతలేము. ఎన్నికల ముందు ఓట్లు డబ్బలేసుకోవడానికి గల్లీ గల్లీకి మీరు చెప్పిన మాటలు, బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించిన పేపర్లు, రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. లేదంటే మీకు సంబరాలు కాదు, ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు, నిరసన చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకొక అంశం దయచేసి డైల్యూట్ చేయకండి, అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మీరు చూస్తే వరుసగా హింసా రాజకీయాలే. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, సిద్దిపేటలో నా ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి, కేటీఆర్ గారి మీద ముషీరాబాద్లో దాడి, ఖమ్మంకు పోతే మా మీద దాడి, నిన్న భువనగిరిలో దాడి, అల్లు అర్జున్ మీద దాడి, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఈ 6 గ్యారంటీలు గుర్తు రాకుండా, ప్రజలు తమను ప్రశ్నించకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పట్టపగలు దాడులు జరుగుతూ ఉన్నా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. నిన్న యాదాద్రిలో బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీడియోలు తీస్తున్నారు తప్ప
దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో, దాడి చేస్తున్న వారిని లాఠీ చార్జ్ చేయడమో, దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. హోంమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా పెట్టుబడులు పెడతారా? ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా? కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసిండ్రు. ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము 5గురం ఎమ్మెల్యేలం మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేపించిండు రేవంత్ రెడ్డి. క్యాంపు కార్యాలయం మీద దాడి చేపించిండ్రు. అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు. బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. ఇన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసమైన స్పందించడు. దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు. అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇవాళ కనబడతా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే స్పందించి దాడికి పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించండి, అరెస్ట్ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి అంటేనేమో ఇంకోసారి జరగకుండా ఉంటాయి. అంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఈ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు వ్యక్తిగా మీ ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు, బట్ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తా అని చెప్పి ప్రమాణం చేసిన నువ్వు ఇవాళ నువ్వు దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన అమలవుతా ఉంది, ప్రజాపాలన అమలవుతలేదు. కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా? మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించినాం, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం. కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నావు. రాష్ట్రం కంటే నీకు రాజకీయం ముఖ్యమైంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పడిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు. హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తూ ఉన్నాడు, హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నాడు, కాంగ్రెస్ నేతల దందాలను ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాడు. మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు. గ్యారంటీల గురించి అడిగితే గుండాయిజం చేస్తారా? సమాధానం చెప్పండి. లేదంటే తప్పైంది చెంపలేసుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం, మోసం చేసి గద్దెనెక్కినాం, కుర్చీలో కూర్చున్నాం, మాతో కాదు అని తప్పైందని ప్రజల క్షమాపణ కోరండి. కానీ ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేయడం మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే ఎవరికైనా పతనం తప్పదు. ఒకరోజు ముందు కావచ్చు, వెనకం కావచ్చు. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. ఇలా పోలీసులు పాపం వాళ్ళు మేమేం తప్పుపట్టం. పోలీసులు ప్రతిపక్షం చుట్టే తిప్పుతుంది ప్రభుత్వం. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను కేసులు పెట్టుడు, వాళ్ళని అరెస్ట్ చేసుడు, ప్రతిపక్షం చుట్టే పోలీసులను తిప్పడం వల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. కేసీఆర్ ప్రభుత్వానికి ఏడాది కాంగ్రెస్ పాలనకు ఈ రాష్ట్రంలో 23% క్రైమ్ రేట్ పెరిగింది. సిగ్గుపడాలి. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. నీ పాలనలో 23% నేరాలు ఈ రాష్ట్రంలో పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి,
దాడులు పెరిగినాయి, ప్రతీకార దాడులు పెరిగినాయి, దోపిడీలు పెరిగినాయి. 23% క్రైమ్ రేట్ పెరిగింది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి. కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి, బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి, ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేడు. దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియోలు చేసి బయటకు పంపుతున్నారు. పోలీస్ వాహనంలో కూర్చొని వీడియో తీస్తున్నారు. ముంగటి సీట్లో కూర్చొని ఆయన వీడియో వెనక సీట్లో పోలీసులే తీస్తుండ్రా, ఎస్ఐఏ తీస్తుండా? ఆ వీడియో ఎట్లా తీసిండ్రు? పోలీస్ వాహనంలో అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి చేసిన కాంగ్రెస్ గుండాను పోలీస్ బండ్ల కూర్చోబెట్టి వీడియో తీసి బయటకు పంపుతారా? అంటే పోలీసులే వీడియోలు తీస్తున్నారా? ఇది మరి రాష్ట్రంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? రాష్ట్రంలో ఈరోజు క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. మత కలహాలు కూడా పెరిగిపోయినాయి. 9 మత కలహాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగినాయి. 23% క్రైమ్ రేట్ పెరిగింది. పగా ప్రతీకారంతో ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని కేంద్ర హోంశాఖ కూడా రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.